హాయ్ అండి. ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసుకుందామని చిన్న చిన్న ముక్కలు, ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కొంచెం పసుపు, చెంత ఉప్పు వేసి ఆ నీళ్ళు కొంచెం బాయిల్ అయినాక ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేసుకొని స్టెయినర్లో వేసుకున్నా. టమాటాలు 1/2 కేజీ, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. ఇదంతా నూనె కొంచెం వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పచ్చనిపప్పు 1 టీ స్పూను, 1 టీ స్పూన్ మినపప్పు, తుంచుకొని 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చితగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ఒక స్పూన్ పసుపు, ఒక 3 కరివేపాకు రెమ్మలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఒక నిమిషం పాటు నూనెలో వేగనివ్వాలి. ఒక నిమిషం మంచిగా వేగింది కదా, ఇప్పుడు రుచికి తగ్గట్టుగా 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, ఒక నిమిషము ఎంచుకున్న తర్వాత 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 1/2 కిలో వేసుకున్న టమాటా, ఇప్పుడు మా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, వేసుకుంటున్నా. 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, లేకపోయినా ఏం కాదు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. దేవుని దగ్గర కొట్టిన కొబ్బరిలు ఉంటాయి కదా, ఇవి ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటపెట్టి ఎండబెట్టి ఇట్లా పొడి చేసి పెట్టుకుంటా. ఇట్లా వెజ్ కూరలల్లో వేసుకుంటా. చిన్న మంట మీద కూర మొత్తం ఉడకనియాలి. 2 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది, ఉడికింది కదా. ఇంకా టమాటా గిన్నె అన్నీ సాఫ్ట్ అయిపోయింది. కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీద నుంచి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.